పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 7వ సామాన్య ఆదివారం పండుగను కొనియాడుతూ ఉండగా ఈనాటి మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము, 7, 9 వచనములు మరియు 12, 13 వచనములు, 22, 23 వచనములు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 45వ వచనం నుండి 58వ వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుండి 38వ వచనం వరకు. ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. అష్టభాగ్యాలను అనుదిన జీవితంలో పాటించడం ఎలా? యేసు బోధించే జీవిత పాఠాలు. శత్రువుల ఎడ ప్రేమ. అబ్రహాం లింకన్ అంటాడు, నా శత్రువులను నేను ప్రేమించుట వలన, వారిని నా స్నేహితులుగా చేసుకొనుట వలన శత్రువులను శాశ్వతంగా నిర్మూలించుచున్నాను. ఇది ఎంతో వాస్తవం. మన శత్రువులను జయించాలంటే మనకున్న ఒకే ఒక మార్గం వారిని ప్రేమించటం, క్షమించటం. గత వారం అష్టభాగ్యాల గురించి ధ్యానించాం. ఈనాటి సువార్త పఠనం అష్టభాగ్యాల బోధనను వాస్తవంలో జీవించటం గురించి బోధిస్తూ ఉంది. యేసు బోధనలను మన జీవితాలకు అన్వయించుకునే విధంగా ఉంటుంది. అష్టభాగ్యాల బోధనలో ప్రేమతో కూడిన జీవితంగా మారాలి. ఈ ప్రేమ కేవలం మన కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల మాత్రమే కాక, మన శత్రువుల పట్ల, మనలను ద్వేషించు వారి పట్ల, మనలను బాధించు వారి పట్ల కూడా ఉండాలి. లూకా సువార్తికుడు తన దినశైలిలో దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి తన సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు దయగలవాడు, ప్రేమ కలవాడు. ఆ ప్రేమ వలననే ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన సమాజంలో దిగువ శ్రేణి ప్రజల పక్షమున ఉన్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తనను ద్వేషించు వారిని, చంపిన వారిని సైతం ప్రేమించారు. వారిని సిలువ నుండి క్షమించారు. తండ్రి, వీరేం చేయునదో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఆయన ప్రేమ అనంతమైనది, షరతులు లేనిది. ఆయన తప్పిపోయిన కుమారుని కొరకు ఆశగా ఎదురు చూసే తండ్రి, తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు వచ్చిన గొప్ప ప్రేమమూర్తి. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఒక్క మాటలో చెప్పాలంటే, సర్వ మానవాళికి దయగల రక్షకుడు ధర్మశాస్త్రంపై గాక ప్రేమ, సోదర భావముపై ఎక్కువ ఆసక్తిని చూపించి ఉన్నారు. ఆయన ధర్మశాస్త్ర బోధకులకు, పండితులకు గాక సంఘం నుండి వెలివేయబడిన వారికి, పాపాత్ములకు, పేదవారికి సువార్తను బోధించారు. ప్రభు ప్రజలతో ఉండి వారితో కలిసి తిరుగుతూ వారిని తండ్రి ప్రేమలోనికి నడిపింపజేసి ఉన్నాడు. యేసు ప్రభు మన సోదరుడు. మనందరం ఆయన సోదరులం. మన ఏకైక తండ్రి పరలోక దేవుడు. ప్రజల జీవితానికి చాలా దగ్గరగా ప్రభు లూకాను చూపిస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో క్రీస్తు బోధ కొండపై నుండి కాక నేలపై నుండి ఉంటుంది. యేసు కొండ దిగి వచ్చి అనుచరులతో మైదానంలో నిలిచి ఉండెను. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రజలతో సమానంగా ప్రభు ఉన్నారని దీని తాత్పర్యం. ఆయన ఒక బోధకునిగా కాక ఒక సోదరునిగా లూకా సువార్తికుడు చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఆయన గ్రామాలకు వెళ్ళి సువార్తను బోధించారు. ప్రజలతో మమేకమై జీవించారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారు. మానవాళి సాధారణ జీవితాన్ని ఆయన కూడా జీవించారు. బంగారు నియమం. ఇది ఇలా ఉంటే, ప్రభు ఒక ముఖ్యమైన బోధనను
6 అధ్యాయం 31 తెలియజేస్తూ ఉన్నాడు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుకొందురో అట్లే మీరు ఇతరులకు చేయుడు. క్రీస్తు ఒక నూతన బోధను చేసి ఉన్నారు. ఇది ఒక బంగారు నియమముగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఇతరులచే గుర్తింపబడాలని, గౌరవింపబడాలని ఆశిస్తాం. అయితే ఇతరులు కూడా మనల నుండి గుర్తింపును, గౌరవాన్ని ఆశిస్తున్నారని మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. మనం ఆశిస్తున్న ఇతరులకు ఇవ్వడం మనం స్వార్థపరులం. నూతన బోధ శత్రువులను ప్రేమింపుడు. ప్రభు ఓ నూతన బోధను ఇచ్చుచున్నారు. మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము ద్వేషించు వారి కొరకు వారికి మేలు చేయుడు. మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. లూకాసు సువార్త 6 అధ్యాయం 27 35. ఒక నూతన జీవితాన్ని జీవింప ప్రభు మనలను కోరుచున్నారు. యూద ప్రపంచం పాత నిబంధనలోనే జీవించున్నది. పొరుగు వారిని ప్రేమింపుడు, శత్రువులను ద్వేషింపుడు. కానీ ప్రభు ప్రేమతో కూడిన ఒక కొత్త నిబంధనను ఇచ్చుచున్నారు. శత్రువులను ప్రేమింపుడు. ప్రభు కేవలం బోధించడం మాత్రమే కాక దానిని ఆయన జీవించి మనకు ఆదర్శంగా నిలిచారు. తన శత్రువులను ఆయన ప్రేమించారు, వారిని క్షమించారు. లూకాసు సువార్త 23 అధ్యాయం 34. ప్రేమించడం అనగా మేలు చేయుట, ఆశీర్వదించుట, ప్రార్థించుట, ఇతరుల పట్ల దయ, కనికరం కలిగి జీవించుట. అగాపే అని కూడా పిలుస్తాం. అత్యున్నతమైన ప్రేమ. అందుకే ప్రభు అన్నారు, మీ తండ్రి వలె మీరును కనికరం కలవారై ఉండు. లూకాసు సువార్త 6 అధ్యాయం 36. దేవుని ప్రేమ, కనికరం అనంతమైనది, షరతులు లేనిది, త్యాగపూరితమైనది. కనుక క్రీస్తు శిష్యులు ఎవరిని ద్వేషించకూడదు. ఇంకా ఈ నూతన నియమమును మనం అనుదిన జీవితంలో ఎలా జీవించాలో ప్రభు వివరంగా తెలియజేశారు. మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అపకారులకు ప్రత్యుపకారం చేయుడు, ఆశపడకుడు. మీ తండ్రి వల్లే మీరును కనికరం కలవారై ఉండు. పరుల గురించి తీర్పు చేయకుడు, ఇతరులను ఖండింపకుడు, పరులను క్షమింపుడు, పరులకు మీరు వసగుడు. లూకాసు సువార్త 6 అధ్యాయం 32 వరకు. ఇది క్రైస్తవ వైఖరి. మనం జీవించాల్సిన క్రైస్తవ విధానం. హింసను శాంతితో జయించాలి, ద్వేషాన్ని ప్రేమతో ఓడించాలి, గాయాన్ని క్షమతో నయం చేయాలి, చెడును మంచితో నియంత్రించాలి. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. లూకాసు సువార్త 6 అధ్యాయం 38. మనం జీవించే ప్రస్తుత సమాజంలో ఇలా జీవించటం కష్టమే, కానీ మనకు సాధ్యమే. ఎందుకన్నా మనం సర్వోన్నతుడగు దేవుని బిడ్డలం. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. లూకాసు సువార్త 6 అధ్యాయం 35. అలాగే మనం దేవుని పోలికలో ప్రతిరూపంలో సృష్టింపబడి ఉన్నాం. కనుక ఆయన వల్లే మనం కూడా శత్రువులను ప్రేమించాలి. నేటి 2వ పట్టణంలో పౌలు అంటూ ఉన్నారు, రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యంన పాలు పంచుకొనలేదు, భౌతికమైనది అమరత్వమును పొందలేదు. మొదటి ఆదాము భౌతికం, 2వ ఆదాము క్రీస్తు ఆధ్యాత్మికం. మనం ఎవరికి చెందిన వారం? మొదటి ఆదాముకు చెందిన వారమైతే ఏ భూలోక మట్టిలోనే కలిసిపోతాం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆదాము అయిన క్రీస్తుకు చెందిన వారమైతే నూతన జీవితం నాకు ఎత్తబడతాం. ప్రియ స్నేహితులారా, దేవుడు మరి ఈనాడు యొక్క గొప్ప కార్యాన్ని మనతో ముచ్చటిస్తూ ఉండగా మనం దేవుని
సువార్తను ఆలకించి ప్రేమలో జీవించుటకు పిలువబడి ఉన్నాం. ప్రేమ అనేది ఒక పదం కాదు, అది దేవుని